Sit down. I'm sure you all do understand English. Yes? Yeah, you must be talking in English. Yes or no? Yes. First of all, you all should learn English very well, because once you finish in school, you'll go to higher studies. Yes or no? Yeah, sometimes you have to move out from Kuppam and you have to go to Bangalore, maybe you have to go to Hyderabad, or maybe in Andhra Pradesh to Vijayawada, Vizag. Yes or no? You'll be trying seats elsewhere. So you all should know how to talk in English, okay? It's for your future. It's not for me. It's for your future. You have to learn to talk in English very good, okay? I heard there are about 340 children. Friends, you have 340 friends around. Yes? So imagine this compound full of 340 trees or small plants. With you, they have to grow up and they have to give shade for everyone. The same way, you children have to grow up and you have to become a big tree and give jobs for others. Understood all of you what I'm saying? I'm trying to be very simple so that you all will understand what I'm trying to put across. మీరందరు నాటే ప్రతి చెట్టు కూడా మీలాంటిదే. మీలాగా అది పెద్ద వృక్షం అవ్వాలి. మీరు ఆ వృక్షంలాగా పెద్దగా అయ్యి మీరు జీవితంలో బాగా సెటిల్ అయ్యి అది ఎట్లా వృక్షం 10 మందికి ఆ నీడ ఇస్తుందో మీ చేతులతో మీరు పెద్ద వృక్షం అయ్యి మీరు 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఆ పెద్ద వృక్షంలాగా అవ్వాలి. అర్థమైందా మీ అందరికీ? ఎస్. సో అండ్ మీ గురువుల్ని మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, హేళన చేయబాకండి. వాళ్ళు గురు బ్రహ్మ అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం. సో మీరు యూజువలీ కొంతమంది పిల్లలు హేళన చేస్తారు వెనకాల, అది మంచిది కాదు. మీ చదువు చెప్పటానికి వాళ్ళు ఎంత దూరం వచ్చారు. అదే కాకుండా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. సో అది మీరు మర్చిపోకూడదు. సో నేను మీ అందరితో పాటు ఐ వాంట్ టు టేక్ అ ప్లెడ్జ్ ఫార్వర్డ్. సో మీ అందరూ ఏంటంటే మీరు నాటిన వృక్షం మీద అర్థమైందా, దానికి మీరు బాగా చూసుకుంటారని మీరు హామీ ఇవ్వాలి. ఓకే చిల్డ్రన్, సరేనా? మీరు ఇంటికి వెళ్ళి కూడా మీ తల్లికి చెప్పి మీ నాన్నగారికి చెప్పి వాళ్ళతో కూడా మీరు వృక్షాలని నాటించాలి, ప్లాంట్స్ని నాటాలి. అండ్ కాపాడుకోవటం మీది బాధ్యత, తల్లిదండ్రులది కాదు. మీరు కాపాడుకోవాలి ఆ వృక్షాన్ని. ఓకే? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ సో చిల్డ్రన్, నౌ లెట్స్ టేక్ ద ప్లెడ్జ్. ఓకే? We pledge to commit ourselves to environmental protection by reducing waste, conserving natural resources, preventing pollution, and promoting eco-friendly habits in our school and community. Jai Hind. సో మీ గ్రామ ప్రజలతో కూడా మీరందరూ చెట్లు నాటించాలని నేను కోరుకుంటున్నాను. చేస్తారా లేదా చెప్పండి. ఎస్, మీరు చేయగలరు. అందరం చేయగలిగితే మనం ఏదైనా సాధించగలం. ఓకే గైస్?
So thank you all of you. Thank you very much. నమస్తే మేడం, నా పేరు లావణ్య. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో మీకు అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ మా తల్లికి వందనం. ఓకే, షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఆవిని చూసే నేను ఇవాళ ఇట్లా ఉన్నానంటే ఒక తల్లి వలన నేను ఇట్లా ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. ఎందుకంటే మేమంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఆయన మా కోసం ఆయన రాత్రింబగలు కష్టపడేవారు. అట్లాంటిది మా అమ్మ ఒక్కరే మాకు ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ ప్రేమ, ఆవిడ చాలా పేషెన్స్ ఉండే మనిషి, చాలా ఓర్పు, సహనం, అన్నీ స్త్రీకి ఏది ఉండాలో ఆవిడకే అది ఉండేది. అది చూసి పెరిగిన దాన్ని నేను. అట్లా ఆవిడ తర్వాత నాకు ఇన్స్పైర్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను ప్రతి అడుగు వేసేటప్పుడు నాకు తెలీదు, నేను చేయలేను. ఎస్పెషలీ హెరిటేజ్లో నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముందల చేసినప్పుడు నాకు బిజినెస్ అంటే తెలీదు. అట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేయగలవు, ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేది ఆయన ఆ మాటలతో అట్లానే ఆయన ఇన్స్పైర్ చేసిన తర్వాత నేను తీర్చిదిద్దుకుని హౌ టు డూ బిజినెస్, హౌ టు గో ఫార్వర్డ్ అనేది నేను ముందుకెళ్ళాను, ధైర్యంతో వెళ్ళాను. అందుకే మిమ్మల్ని అందరు నేను కోరేది మీకు ధైర్యం అనేది ఉండాలి. సో వన్స్ అగైన్ అది మా తల్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈజ్ మై ఇన్స్పిరేషన్. తమ్ముడు అమ్మా కూర్చో. Sit down. I'm sure you all do understand English. Yes? Yeah, you must be talking in English. Yes or no? Yes. First of all, you all should learn English very well, because once you finish in school, you'll go to higher studies. Yes or no? Yeah, sometimes you have to move out from Kuppam and you have to go to Bangalore, maybe you have to go to Hyderabad, or maybe in Andhra Pradesh to Vijayawada, Vizag. Yes or no? You'll be trying seats elsewhere.
So you all should know how to talk in English, okay? It's for your future. It's not for me. It's for your future. You have to learn to talk in English very good, okay? I heard there are about 340 children. Friends, you have 340 friends around. Yes? So imagine this compound full of 340 trees or small plants. With you, they have to grow up and they have to give shade for everyone. The same way, you children have to grow up and you have to become a big tree and give jobs for others. Understood all of you what I'm saying? I'm trying to be very simple so that you all will understand what I'm trying to put across. మీరందరు నాటే ప్రతి చెట్టు కూడా మీలాంటిదే. మీలాగా అది పెద్ద వృక్షం అవ్వాలి. మీరు ఆ వృక్షంలాగా పెద్దగా అయ్యి మీరు జీవితంలో బాగా సెటిల్ అయ్యి అది ఎట్లా వృక్షం 10 మందికి ఆ నీడ ఇస్తుందో మీ చేతులతో మీరు పెద్ద వృక్షం అయ్యి మీరు 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఆ పెద్ద వృక్షంలాగా అవ్వాలి. అర్థమైందా మీ అందరికీ? ఎస్. సో అండ్ మీ గురువుల్ని మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, హేళన చేయబాకండి. వాళ్ళు గురు బ్రహ్మ అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం. సో మీరు యూజువలీ కొంతమంది పిల్లలు హేళన చేస్తారు వెనకాల, అది మంచిది కాదు. మీ చదువు చెప్పటానికి వాళ్ళు ఎంత దూరం వచ్చారు. అదే కాకుండా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. సో అది మీరు మర్చిపోకూడదు. సో నేను మీ అందరితో పాటు ఐ వాంట్ టు టేక్ అ ప్లెడ్జ్ ఫార్వర్డ్. సో మీ అందరూ ఏంటంటే మీరు నాటిన వృక్షం మీద అర్థమైందా, దానికి మీరు బాగా చూసుకుంటారని మీరు హామీ ఇవ్వాలి. ఓకే చిల్డ్రన్, సరేనా? మీరు ఇంటికి వెళ్ళి కూడా మీ తల్లికి చెప్పి మీ నాన్నగారికి చెప్పి వాళ్ళతో కూడా మీరు వృక్షాలని నాటించాలి, ప్లాంట్స్ని నాటాలి. అండ్ కాపాడుకోవటం మీది బాధ్యత, తల్లిదండ్రులది కాదు. మీరు కాపాడుకోవాలి ఆ వృక్షాన్ని. ఓకే? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ సో చిల్డ్రన్, నౌ లెట్స్ టేక్ ద ప్లెడ్జ్. ఓకే? We pledge to commit ourselves to environmental protection by reducing waste, conserving natural resources, preventing pollution, and promoting eco-friendly habits in our school and community. Jai Hind. సో మీ గ్రామ ప్రజలతో కూడా మీరందరూ చెట్లు నాటించాలని నేను కోరుకుంటున్నాను. చేస్తారా లేదా చెప్పండి. ఎస్, మీరు చేయగలరు. అందరం చేయగలిగితే మనం ఏదైనా సాధించగలం. ఓకే గైస్? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం, నా పేరు లావణ్య. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో మీకు అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ మా తల్లికి వందనం. ఓకే, షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఆవిని చూసే నేను ఇవాళ ఇట్లా ఉన్నానంటే ఒక తల్లి వలన నేను ఇట్లా ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. ఎందుకంటే మేమంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఆయన మా కోసం ఆయన రాత్రింబగలు కష్టపడేవారు. అట్లాంటిది మా అమ్మ ఒక్కరే మాకు ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ ప్రేమ
ఆవిడ చాలా పేషెన్స్ ఉండే మనిషి, చాలా ఓర్పు, సహనం, అన్నీ స్త్రీకి ఏది ఉండాలో ఆవిడకే అది ఉండేది. అది చూసి పెరిగిన దాన్ని నేను. అట్లా ఆవిడ తర్వాత నాకు ఇన్స్పైర్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను ప్రతి అడుగు వేసేటప్పుడు నాకు తెలీదు, నేను చేయలేను. ఎస్పెషలీ హెరిటేజ్లో నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముందల చేసినప్పుడు నాకు బిజినెస్ అంటే తెలీదు. అట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేయగలవు, ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేది ఆయన ఆ మాటలతో అట్లానే ఆయన ఇన్స్పైర్ చేసిన తర్వాత నేను తీర్చిదిద్దుకుని హౌ టు డూ బిజినెస్, హౌ టు గో ఫార్వర్డ్ అనేది నేను ముందుకెళ్ళాను, ధైర్యంతో వెళ్ళాను. అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది మీకు ధైర్యం అనేది ఉండాలి. సో వన్స్ అగైన్ అది మా తల్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈజ్ మై ఇన్స్పిరేషన్. తమ్ముడు అమ్మా కూర్చో. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके